తిరుపతి దగ్గరలో ఉన్న కపిల్ తీర్థంని దర్శించుకొని దాని విశేషాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు నేచర్ మజిలీ. నేను మీ వరలక్ష్మిని. ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలిపిరి కన్నా ముందే మనకి వస్తుంది. ఈ కపిల తీర్థంని దర్శించుకొని మనం తిరుమలకి ప్రయాణించవచ్చు. కపిల తీర్థం మనకి అలిపిరి కన్నా ముందే ఉంటుంది. కపిల తీర్థంలో మనకి శివుడు కొలువై ఉంటాడు మెయిన్‌గా. కామాక్షి సమేత పరమేశ్వరుడు కొలువైన ప్రదేశం ఇది. ఈ కపిల తీర్థం ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. న్యాచురల్‌గా కొండల మధ్యలో గుహలో స్వామివారు అలానే చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క నిర్మాణం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది చోళుల కాలం నాటి టెంపుల్. తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు దీనికి మెట్లు అలాంటివన్నీ కట్టించారనమాట. ఆ రోజుల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. శైవులు దీన్ని కపిల తీర్థంగాను, అలాగే వైష్ణవులు ఆల్వార్ తీర్థంగాను, చక్ర తీర్థంగాను పిలుస్తారు. కపిలముని పేరుగా ఈ ప్రదేశానికి కపిల తీర్థం అనే పేరు వచ్చిందనమాట. మనకి ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి పక్కనే జలపాతం ఉంటుంది. అది శేషాద్రి కొండ కింద భాగంలో ఉంటుంది. ఆ జలపాతంలో నీళ్లు డైరెక్ట్‌గా మనకి తీర్థంలోకి వస్తాయి. దాదాపు 20 అడుగుల పైనుంచి ఆ జలపాతం పడుతూ ఉంటుంది. చూడడానికి చాలా బావుంటుంది. ముఖ్యంగా ముక్కోటి పౌర్ణమి నాడు ముల్లోకాల్లోని తీర్థాలన్నీ ఇక్కడ కలుస్తాయని చెప్పి ప్రతీది. ఆ రోజు స్నానం ఆచరించి దానం చేస్తే చాలా మంచి జరుగుతుందని అక్కడ వారు భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఇక్కడ కొండపైన కార్తీక దీపం కనిపిస్తుందని కూడా చెప్తారు. ఈ కపిల్ తీర్థం ఉన్న ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ జలపాత అందాలు చూడాలంటే మాత్రం మనకి వర్షాలు పడే టైంలో మాత్రమే వెళ్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శించుకొని అలిపిరి మీదుగా తిరుమలకి ప్రయాణం. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా ఇంకా విశేషాలు తెలిస్తే కపిల్ తీర్థం గురించి తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళేటట్లయితే తప్పకుండా కపిలేశ్వరుని అనుగ్రహం కూడా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్.